ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జనాలు జోరుగా సాగుతున్నాయి. గంగమ్మ ఒడికి చేరేందుకు గ్రనాథులు, ట్యాంక్ బండలు, చెరువులు వద్దకు క్యూ కడుతున్నారు. ఇక నగరంలో జరుగుతున్న గణపతి నిమజ్జన కార్యక్రమాలను మంత్రులు మహమూద్ అలీ, తలసాని ఏరియల్ వ్యూ ద్వారా పర్యవేక్షించారు. హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జనాలు జోరుగా సాగుతున్నాయి. గంగమ్మ వడికి చేరేందుకు గణనాథులు, ట్యాంక్ బండ్లు, అలాగే చెరువుల వద్దకు క్యూ కొడుతున్నారు. ఇక నగరంలో జరుగుతున్న గణపతి నిమజ్జన కార్యక్రమాలను మంత్రులు పరిశీలించారు ఏరియల్ వ్యూ ద్వారా. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు మనకి ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నారు. అసలు ప్రధానంగా చాలా వరకు వినూత్నమైనటువంటి రీతిలో విగ్రహాలు ప్రతిష్ఠించి ప్రతి ఏడాది కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు భాగ్యనగరంలో. ఈసారి ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంటే పూర్తిగా చెప్పండి రాజు. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం కోలాహలం జరుగుతా ఉంది. మధ్యాహ్నం 1:30 ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయింది. సో మనం చూడవచ్చు, తెలుగు తల్లి పరివర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎలా ఉందంటే ఇక్కడ విగ్రహాలన్నీ కూడా వరుసగా ఇక్కడ నిమజ్జనాల కోసం తరలి వస్తున్నాయి. ఇంకా కూడా 50,000 వరకు గణనాథులు ఇంకా ఆ నిమజ్జనాల కోసం కూడా రోడ్లపైకి వస్తా ఉన్నాయని చెప్పి కూడా ఆ గణేష్ చౌదరికి కానీ లేదంటే వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. చూస్తా ఉన్నాం ఇక్కడ ఆ భారతీ పోలీసులందరూ కూడా అధికారులందరూ కూడా ఒక ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే అతిపెద్ద వాళ్ళకి ఒక టాస్క్ లాగా ఉంది. ఆ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అయిందంటే మిగతావి అవన్నీ చేసుకోవచ్చు అన్నట్టు ఇప్పటికైతే అధికారులు అయితే ఒక సగము పడిపోయిందని చెప్పి చెప్తా ఉన్నారు. మొత్తానికి ఇంకొక 50 నుంచి 60,000 వినాయకులు హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పైకి వరుసగా వస్తా ఉన్నాయి. సాయంత్రం నుంచి కూడా నిమజ్జనాల కోలాహలం అవకాశం కూడా కలుగుతా ఉంది. మనం చూస్తా ఉన్నాము ప్రతి ఒక్క అంటే గల్లీ నుంచి వస్తా ఉన్నాయి. రెండు రోజుల పాటు అందుకున్న గణనాథుడు ఇప్పుడు గంగమ్మ ఒడికి చేరడానికి వాహనాల పైగా భక్తులైతే చూడడానికి అయితే ట్యాంక్ పరిసరాలకైతే చాలా మంది భక్తులు కూడా రావడం జరిగింది. వేలాది మందితో ఆ ట్యాంక్ పరిసరాలు అయితే కెక్కిరిపోయినట్టుగా ఉన్నాయి మనం చెప్పవచ్చు. ఇక్కడ చిన్నారులతో సహా చాలా మంది భక్తులు అందరం చెప్తా ఉంటారు. మేము ప్రాంతాల నుంచి వచ్చాము, గణనాథుని నిమజ్జనాన్ని ప్రదేశాలను చూడడానికి వచ్చామని కూడా చెప్తా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళందరూ చెప్తా ఉన్నారు, మేము గణనాథుని వచ్చేసరికి ఆ ఖైరతాబాద్ నిమజ్జనం అయిపోయిందని కూడా చాలా మంది చెప్తా ఉన్న పరిస్థితి ఉంది.
రైట్ రాజు ఒకటి మనకి ప్రతి ఏడాది కూడా ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలు అనేవి సాయంత్రం వరకు రాత్రి అవుతున్నటువంటి సందర్భాలు కూడా చూసాం. గతంలో కూడా 8 దాటినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈసారి చాలా వేగంగా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా పకడ్బందీగా ఈసారి ఉత్సవాలు నిర్వహించినటువంటి పరిస్థితి, ముగించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది ఖైరతాబాద్ గణపతికి సంబంధించి. సో ఈరోజు చాలా వరకు వేగంగా వినాయక నిమజ్జనాల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా అనుకున్న సమయం ప్రకారమే ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరిగింది. అయినప్పటికీ రేపు తెల్లవారుజాము వరకు కూడా ఈ నిమజ్జనాలు అయితే జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇంకా కూడా మండపాల నుంచి విగ్రహాలు తీయాల్సి ఉంది, తరలి రావాల్సి ఉంది. ఇప్పటికే మార్గ మధ్యంలో ఉన్న విగ్రహాలు అయితే వస్తా ఉన్నాయి, కానీ ఇంకా గల్లీలలో ఉన్న ఇంకా సాయంత్రం కాబట్టి ఖచ్చితంగా కొన్ని ఈ నిమజ్జన కార్యక్రమం కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అందుకనే అధికారులు కూడా చెప్తున్నారు, ఇప్పటికైతే మేమందరం కూడా ఏర్పాట్లు చేస్తాము, అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తాము. తెల్లవారుజాము వరకు సాగే ఈ నిమజ్జనోత్సవాలకైతే ఇప్పటికైతే పరిసర బందోబస్తు, పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తాము. ఎప్పటికప్పుడు సంబంధిత కంట్రోల్ సెంటర్ తో గణనాథునికి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సంస్థ తరపున ఆర్థిక స్వాగతం, సుస్వాగతం. జయ గురు గణేష్ మహారాజకి. ఇంకొకటి ప్రధానంగా ఈసారి అంటే ప్రతిసారి కూడా హుస్సేన్ సాగర్ కి నగరంలో ఉన్నటువంటి విగ్రహాలే కాదు, బయట జిల్లా నుంచి కూడా విగ్రహాలు వస్తూ ఉంటారు. వాళ్ళు ముందుగానే బయలుదేరి నిమజ్జనం ఇక్కడ చేయాలని కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుని సాగర్కు వస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంటాయి. ఈసారి సంఖ్య అంటే అప్లై చేసుకునే వాళ్ళకంటే కూడా ఎక్కువ సంఖ్య బయట ఉంది, ఎక్కువ విగ్రహాలు మనకి వస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఈసారి ఎంతవరకు ఉండే అవకాశం కనిపిస్తుంది? 1,00,000 వరకు విగ్రహాలు నిమజ్జనం అవకాశం ఉంది. ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ తోటి కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల విగ్రహాలు అయితే తరలి వస్తా ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్ ఆనుకొని ఏదైతే పట్టణాలు కానీ నగరాలు కానీ ఉన్నాయో, అవుట్స్కట్ సిటీ అవుట్స్కట్ నుంచి మనం చెప్పొచ్చు, ముఖ్యంగా సిటీ అవుట్స్కట్స్ నుంచి కూడా తీసుకొని వస్తా ఉన్నారు. మనం కొంచెం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు మేడం విగ్రహాన్ని? కూకట్పల్లి నుంచి తీసుకొస్తున్నారు. ఓకే, అంటే ఏ సమయానికి బయలుదేరారు మేడం? మీరు 3 o'clock బయలుదేరారా? ఓకే, అంటే మీకు ఏమైనా క్రేన్ నెంబర్ ఇచ్చారా మేడం? ఈ క్రేన్ నెంబర్ దగ్గరికి రమ్మని చెప్పి ఏమైనా? ఓకే, ఫైన్. గణపతి బప్ప ఇది మనం చూడొచ్చు ఇక్కడ రాజశేఖర్. భక్తులందరూ కూడా చెప్తా ఉన్నారు, పోలీసులు అయితే ఏర్పాట్లు అయితే చేశారు, ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి విగ్రహాలతో వస్తున్న వాహనాలకైతే ప్రత్యేకంగా అనుమతులు ఇస్తా ఉన్నారు. ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేవు అని చెప్పి చెప్తా ఉన్నారు. మనం చూస్తూ ఉండొచ్చు ట్రాక్టర్ ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ అయితే ఇక్కడైతే చూడడానికి వచ్చిన వాళ్ళతో క్రిక్కిల్సిపోయింది. మొత్తం ఇక్కడ రహదారులన్నీ కూడా మొత్తము భక్తజన సందోహంగా మారింది అని చెప్పవచ్చు. మనము ఇంకా కొద్దిసేపు అయితే అంటే సాయంత్రం అయిందంటే ఈ ఇంకొక అర్ధ గంట, మనకు గంట సేపటి తర్వాత ఇంకా కూడా విగ్రహాలు తరలి వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికీ కూడా తరలి వస్తున్న వినాయకులతో ఇక్కడైతే ఇప్పటికే బార్లు తీరాయి. అయినప్పటికీ ఇంకొద్దిసేపు తర్వాత హైదరాబాద్ లో ఉన్నటువంటి విగ్రహాలు అన్ని కూడా నిమజ్జనానికి తరలి వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది రాజశేఖర్. రైట్. ఒకటి ఇంకోటి అంటే ఈసారి వాతావరణం కూడా అనుకూలించింది. గతంలో చూసుకుంటే కనుక వర్షం ఎక్కువ ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది, అయినా కూడా ఎక్కడ తగ్గేటటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఈసారి వాతావరణం అనుకూలించడం కూడా ఎక్కువగా భక్తులు రావడానికి, సంఖ్య పెరగడానికి అవకాశం ఉంది అనుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఈసారి సెక్రటరియట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, ప్రారంభోత్సవం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి వినాయక ఉత్సవాలు కావడంతో ఏరియా మొత్తం శోభయమానంగా ఉన్నటువంటి పరిస్థితి. ఓవైపు అంబేద్కర్ స్టాట్యూ ప్రారంభోత్సవం ఇవన్నీ అయిన తర్వాత కూడా ఏరియా సర్వాంగ సుందరంగా తయారైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి మరింత శోభ చేకూరింది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే ఈసారి నూతన సచివాలయంతో పాటు ఇక్కడ అన్ని కూడా ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ కావచ్చు, ఇక్కడ అమరవీరుల స్థూపం కావచ్చు, అంటే ఇక్కడ ఒక పర్యాటక కేంద్రంగా కూడా ట్యాంక్ బండ్ తయారైంది. ఇప్పటికే పర్యాటక కేంద్రంగా ట్యాంక్ బండ్ ఇప్పుడు మరింత శోభను సంతరించుకుంది. ఇప్పుడు గణేష్ నిమజ్జన ఉత్సవంతో ఇక్కడ వచ్చే ఎవరైతే భక్తులు ఉంటారు కానీ ప్రజలకు కానీ వాళ్ళందరికీ కానీ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అని చెప్పి కూడా అందరూ అంటా ఉన్నారు. ఎవరైతే గణేష్ భక్తులు ఎవరైతే ఉంటారో, వినాయకుడు భక్తులు కూడా వాళ్ళందరూ కూడా ఆనందంగా నృత్యాలు చేస్తా ఉన్నారు. డీజే సాంగ్స్ పెట్టుకొని వచ్చి గణేష్ నిమజ్జనానికి చూడడానికి వస్తున్నామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. వెల్ఫేర్ అసోసియేషన్